వెల్కమ్ టు బీఆర్కే వెంకట్. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అరుణ్ కేకేఆర్ విన్నర్ కేకే అలియాస్ వెల్త్ ఆర్కిటెక్ట్ సార్ నర్సర్ కుమార్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం సీజ్ ఫైర్ వల్ల మన మన యొక్క స్టాక్ మార్కెట్ కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ ఎలా ఉపయోగపడుతుంది? సీజ్ ఫైర్ అనేటువంటి ఈ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. మొట్టమొదట ఈ యొక్క యుద్ధం వల్ల పాకిస్తాన్కి ఎక్కువ నష్టం కలిగినప్పటికీ మనకి కూడా ఈ యొక్క యుద్ధము కనీసము ఒక 15 రోజులు కన్నా జరిగితే 2.5 లక్షల కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉన్నది. దాన్ని ఖచ్చితంగా మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రివిధ దళాధిపతులు ప్లస్ మన ప్రధానమంత్రి గారు చక్కని నిర్ణయం తీసుకొని మనకు ఈ రకంగా జీడిపిలో దాదాపు 1.5% నుంచి 2% వరకు కలిగే నష్టాన్ని నివారించాలని చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు ఈ యొక్క స్టాక్ మార్కెట్లో కూడా అంటే ఈ యొక్క యుద్ధ భయాలతోటి గత నెల ఏప్రిల్ 22వ తేదీ నుంచి కూడా ఏదైతే పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి యుద్ధ భయాలతోటి స్టాక్ మార్కెట్ ప్రతిరోజు కొంత తగ్గిపోవడం ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 50 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దాన్నంతా మనం ఇప్పుడు రికవరీ చేసుకునేటువంటి అవకాశము మళ్ళా వచ్చింది. కోర్స్ మార్కెట్లో ఎప్పుడు హెచ్చు తగ్గులు అనేది చాలా సాధారణమే. కానీ ఇలాంటి ఈవెంట్స్ అంటే యుద్ధం అనేటువంటి ఒక ఈవెంట్ కంటిన్యూస్గా జరిగినప్పుడు స్టాక్ మార్కెట్ పైన చాలా దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని మనము సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు దానికి చక్కని సొల్యూషన్ తీసుకొని రావడం వల్ల ప్రధానమంత్రి గారు కానీ మన యొక్క ఆర్థిక వ్యవస్థకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. దాన్ని బట్టి మీరు ఈరోజు మార్నింగ్ చూసినట్లయితే దాదాపు మామూలుగా నిఫ్టీ 700 పాయింట్లు, సెన్సెక్స్ 2200 పాయింట్లు పెరగడం జరిగింది. సో ఇది మనము లాంగ్ టర్మ్ గ్రోత్లో ఉన్నప్పుడు ఈ యొక్క జీడిపి మనము ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 6.5 నుంచి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి ఒడిదుడుకుల్ని మనము లాఘవంగా ఎదుర్కోవడం అనేది ఎంతైనా మన యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మనకు ఈ యొక్క యుద్ధము అంటే రష్యా ఉక్రెయిన్ వారు తగ్గడం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు అనేవి దాదాపు $76 నుంచి 68 అంటే $9 $66 కూడా ఉంది. సో ఈ యొక్క లాస్ట్ మంత్ మనము ఈ యొక్క డెఫిషియన్సీ అంటే మన యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనం చెక్ చేసుకుంటున్నప్పుడు దాదాపు మనము ఒక పాజిటివ్ నోట్లకి రావడము అంటూ జరిగింది. అంటే అంత ముందు మంత్తో పోల్చుకుంటే ఈ యొక్క లాస్ట్ మంత్లో మనము కొంత మిగులు అనేది పెరిగింది. ఓకే. సో ఇంకా నెగిటివ్లో ఉన్నా కూడా ఆ నెగిటివిటీ అనేది కొద్దిగా తగ్గిందనమాట. సో ఆ రకంగా మనము ఇంప్రూవ్మెంట్ స్టేజ్లో ఒక పక్క ఇది ఏదైతే మిగిలించుకున్నామో వార్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ మిగులు అనేది మనకు లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు వార్ అనేది ఆగిపోయింది కాబట్టి ఆ మిగులుతో పాటు మనము మూమెంటం యొక్క స్టాక్ మార్కెట్ మూమెంటమే కాదు మామూలుగా మన యొక్క ఎకనామిక్ పరిస్థితిని కూడా మనము చాలా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సీజ్ ఫైర్ వల్ల ఏ రంగాలు లాభపడవచ్చు సార్? సీజ్ ఫైర్ వల్ల ఏ రంగాలు లాభపడతాయి అనే దానికంటే అన్ని రంగాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది కన్జ్యూమర్ రంగం. అంటే ఈ యొక్క ఎఫ్ఎంసీజీ వచ్చేసి ఇప్పుడు యుద్ధం అనేది ఒకటి స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మొత్తము అది కంటిన్యూ అవుతూ ఉంటే ఒకటేసారి ఒక నెలకి 2 నెలలకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా ప్రజలు అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో బ్లాక్ మార్కెటింగ్ పెరిగి ఈ యొక్క ధరలు అనేది విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ సీజ్ ఫైర్ వల్ల అలాంటి అవకాశం లేకుండా పోయింది. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసేసి ఎఫ్ఎంసీజీ అనేది మామూలుగా లిక్విడేట్ అవుతుంది. సెకండ్, మనము ఎక్కువ యుద్ధం వల్ల ఇంకొక పెద్ద నష్టం ఏంటంటే ఎక్కువగా మనము ప్రాణ నష్టానికంటే కూడా ఆయుధాలకి మొట్టమొదట ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ ఆయుధాలు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ప్రొడక్టివిటీ లేకుండా మనకి వెళ్తుంది. సో అదే అమౌంట్ని మనకు డెవలప్మెంట్ అయ్యే రంగాల మీద ఖర్చు పెట్టినప్పుడు ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అంటే ఒక పక్క మనకు అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఇంకో పక్క మనకు
అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ, ఇంకా మనకు ఈ డెవలప్మెంట్ అవ్వాల్సినటువంటి ఎన్నో రంగాలు ఉన్నాయి. ఏఐ కానీ, సాఫ్ట్వేర్లో చూసుకుంటున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంపవర్మెంట్ చేయాల్సినటువంటి ఎంతో అవసరం ఎంతో ఉంది. సో ఇలాంటి అన్ని రంగాలకి, ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న అన్ని రంగాలకి కూడా మనకు మామూలుగా డబ్బులు వచ్చే మిగిలినట్లు మనం చేసుకోవచ్చు. రెండవది సీజ్ ఫైర్ వల్ల మనకు ఈ యొక్క యుద్ధం అనేది ఎక్స్టెండ్ కాకుండా పోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు వచ్చే రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఖర్చు ఎంతైతే పెరుగుతుందో మనం జీడిపిని మళ్ళీ మనము సాధించడం కోసము ట్యాక్సెస్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ట్యాక్స్లు వేయకుండా మనకు మామూలుగా మనం అనుకునేది సాధించడం అంటే ఇట్స్ ఏ మన యొక్క పాలకాన్ని అంటే మన ప్రభుత్వానికి మనం ఎంతో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది. ఇప్పుడు సీజ్ ఫైర్ కారణంగా ఎఫ్ఐఐలు తిరిగి మళ్ళా భారత మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఎఫ్ఐఎస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. మనము మామూలుగా ఈ 6 నెలలలో ఏదైతే దాదాపు 7 లక్షల కోట్ల వరకు మామూలుగా ఎఫ్ఐఎస్ ఎన్నికి వెళ్ళిపోయారో, ఈ యొక్క ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 14 నుంచి లాస్ట్ డేటా మనం చూసుకుంటున్నప్పుడు ఎఫ్ఐఎస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఎఫ్ఎంసీజీ ప్లస్ బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, సర్వీస్ సెక్టర్స్లో ఖచ్చితంగా చాలా ఎక్కువగా పెట్టడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క పెట్టుబడులతో పాటు మార్కెట్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ కానీ, అంటే టెక్నికల్ లెవెల్స్ కానీ మామూలుగా ఒక సైడ్ వేస్ నుంచి ముందుకు అంటే అప్ ట్రెండ్లో ఉండడం వల్ల మనకి మార్కెట్ అనేది ముందుకు వెళ్తూ ఇప్పుడు మన యొక్క ఏదైతే మనం 50 లక్షల కోట్ల వరకు మనము దాదాపు పోగొట్టుకున్నామో అదంతా కూడా రికవర్ కావడం జరుగుతూ వచ్చింది. అది కూడా ఇప్పుడు సో మనకు దాదాపు లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనము 393 లక్షల కోట్ల నుంచి కూడా ఇప్పుడు 435 లక్షల కోట్ల వరకు మామూలుగా మనం రికవరీ కావడం జరిగింది. అంటే దాదాపు 40 లక్షల 50 లక్షల కోట్లలో 35 లక్షల కోట్ల వరకు దాదాపు రికవరీ కావడం జరిగిందనమాట. సో ఈ రకమైనటువంటి రికవరీ మనం సాధించుకోవడం ద్వారా ప్లస్ మనకు ఈ యొక్క సీజ్ ఫైర్ కానీ, మనము యొక్క భారతదేశ యొక్క సమగ్రతను కానీ, సార్వభౌమాన్ని కానీ యుద్ధం లేకుండా కాపాడుతూ మనకు ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి మనము ప్రజలందరూ కూడా చక్కగా మన గవర్నమెంట్‌కు కృతజ్ఞత చెప్తున్నారు. ఇప్పుడు సీజ్ ఫైర్ కారణంగా ఇప్పుడైనా మార్కెట్లో స్టెబిలిటీ ఉంటుందా సార్? ఖచ్చితంగా మార్కెట్‌లో స్టెబిలిటీ వస్తుందండి. ఎందుకు స్టెబిలిటీ అనేదే కాదు, యాక్చువల్‌గా ఏమవుతుందంటే, ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుందంటే, రెండు పక్కల ఎమోషన్స్ అనేది ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాయి. ఇప్పుడు బిజినెస్‌కి ఎమోషన్స్ అనేది యాడ్ అవ్వాలి తప్పితే దానికి ప్రతిబంధకంగా కాకూడదు. సో యుద్ధం అనేది మామూలుగా ఎమోషన్స్‌కి మామూలుగా ఆర్థిక వ్యవస్థకి ప్రతిబంధకంగానే తయారవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి దాన్ని చక్కగా మామూలుగా మనము ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే విధంగా మన ఎమోషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా ముందుకెళ్తుంది. సీజ్ ఫైర్ వల్ల చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నటువంటి సెక్టార్స్ మీరు చూస్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రికార్డ్ బ్రేక్‌లో లాస్ట్ మంత్‌లో 26,625 కోట్ల సిప్స్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్టార్ట్ అయ్యాయి. నార్మల్‌గా ఒక హిస్టారికల్‌గా మనకు ఈరోజు చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా 70 లక్షల కోట్ల మార్కును దాటిపోయింది. ఓకే. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. అంటే మనకు ప్రజెంట్ టెంపరరీగా అయినా సరే మనకు ఒక బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఎకనామిక్‌కి మన యొక్క స్టాక్ మార్కెట్‌కి బూస్టర్ లాగా పనిచేసి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఓవరాల్‌గా పిక్చర్ చూసుకుంటున్నప్పుడు మీకు ఈ యొక్క అంటే ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని మనము తప్పించి మిగతా విధంగా మనం ఆర్థిక వ్యవస్థను అనలైజ్ చేసినప్పుడైతే ఏమవుతుందంటే, మన యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ బ్యాంకు మన ప్రతి కంట్రీకి ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ లాగే మన కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి లిక్విడేషన్ పెంచింది. లిక్విడేషన్ పెంచడం అనేది ఈ యొక్క ప్రజల్లో మామూలుగా ఒక పన్నులు తగ్గించకున్నప్పుడు లిక్విడేషన్ పెంచడం అనేది వాళ్ళకి ఒక టెంపరరీ రిలీఫ్గా వచ్చి ప్రజలందరూ కూడా ఒక డబ్బులు అనేది ఒక తన చేతిలో ఉన్నప్పుడు కావాల్సినటువంటి అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ అవకాశం ఉంటుంది. సో ఆర్బీఐ ఆ రకంగా చేసింది. మామూలుగా లిక్విడేషన్ అనేది ఇంప్రూవ్ చేసింది. కాకపోతే ఈ యొక్క టెక్నికల్ సూచీలు చేసుకున్నప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అనేది దాదాపు 30% పడిపోయాయి. ఇంకా ప్రాపర్ వాల్యుయేషన్స్ రావట్లేదు. ఈ యొక్క నెక్స్ట్ ఫర్దర్గా వాల్యుయేషన్స్ అన్నీ కూడా కన్సాలిడేటెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
స్టిల్ మనం ఒక ₹100 ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఒక ₹30 మనము స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి మనము అలొకేట్ చేస్తే ఆ యొక్క డెవలప్మెంట్ అనేది ఈ యొక్క సిప్పులతో పాటు మనకి చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్‌కి అలాగే మూమెంటమ్ మ్యూచువల్ ఫండ్స్‌కి ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అన్నప్పుడు మనం చెప్పినటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. లాజిస్టిక్స్ కానీ, ఫార్మా కానీ, ఆటోమొబైల్ కానీ, ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా మామూలుగా ఒక థీమాటిక్‌కి సంబంధించినట్టు ఇంకా చాలా రంగాలకు సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ట్రంప్ తారిఫ్ రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఈ యొక్క ప్రకటన తర్వాత ఫస్ట్ బాగా ఇంపాక్ట్ అయింది ఒకటి ఐటీ సెక్టర్. సో మన యొక్క ఐటీ సెక్టర్లో ఎక్కువ లాభాలు మాలయ ఎక్స్పోర్ట్స్ మీదనే ఆధారపడి ఉన్నాయి. సో ఈ యొక్క ఐటీ సెక్టర్ ఏమవుతుందంటే బికాస్ మనము మీరు ఒకటి ఆలోచించండి, ఎవరైనా ఒక బిజినెస్ పర్సన్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు ట్యాక్సేషన్ విధానం అనేది చాలా స్ట్రింజెంట్గా ఉండాలి. సో ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్స్ అనేది ఏ రకంగా చేశారంటే ఉదయము ఒక న్యూస్ ట్యాక్స్కి సంబంధించింది తను రిలీజ్ చేయడము, మధ్యాహ్నానికి దాన్ని అమెండ్మెంట్ చేస్తా అంటాడు, సాయంత్రం వచ్చేసేసి అది లేదంటాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ అనేది ఏర్పడి తన యొక్క లాభాలనంతా కూడా సస్పెన్స్ అకౌంట్లో చూపించడం మొదలుపెట్టారు. సో ఎక్స్పాన్షన్స్కి ఎవరు పోవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి కూడా ఐటీ సెక్టర్ అనేది ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయాల్సింది పోనిచ్చి టెక్నికల్గా, బట్ ఫండమెంటల్గా ఎలాంటి సిచ్యుయేషను అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ వల్ల అది పర్ఫామ్ చేయలేకపోతుంది. దాంతోపాటు డీప్సీక్, ఎన్విడియా ఏదైతే రేషనలైజేషన్ ఆర్ ద ఏఐ ఇంప్రూవ్మెంట్స్లో ఆర్ విచ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి ఈ యొక్క ఏఐలో ఉన్నటువంటి అధునాతన ఫీచర్స్ విషయంలో కంపెనీస్ యొక్క ముందు జాగ్రత్త వల్లనైతేనేమి ఎన్విడియా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ తోటి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటువంటి మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఒక్కసారి డీప్సీక్ వల్ల విపరీతమైనటువంటి ప్రభావితమైనాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు రీస్ట్రక్చర్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడింది. దీంతో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్ స్టెప్ ఇవ్వడం జరిగింది ఐటీలో. సో అందువల్ల ఐటీలో ఇప్పుడు మామూలుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ప్రాజెక్ట్స్ మీద కంటే కూడా సర్వీస్ మేనేజ్మెంట్ మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయో ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎక్సలెంట్గా మీరు చెప్పాలంటే సొనాటా సాఫ్ట్వేర్. సో ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ మోర్ దాన్ డబల్ ఆర్ త్రిబుల్ ఆర్ 4 times వితిన్ 2 to 3 years ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్పెక్టెడ్. కాబట్టి సర్వీస్ మేనేజ్మెంట్లో ఏదైతే మిడ్ క్యాప్ కేటగిరీలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మంచి భవిష్యత్తు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా చూసుకున్నప్పుడు అలా థీమాటిక్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నటువంటిది ఒక ఫార్మా రంగం కూడా. ఆ ఫార్మాలో ఏపీఐస్ వచ్చేసేసి పేటెంట్స్ వచ్చేసేసి ఈ సంవత్సరం ఎక్కువగా రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ టారిఫ్స్ వచ్చే లోపల పేటెంట్స్ అన్ని ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటామో ఆ పేటెంట్స్ ఎఫెక్టివ్గా వచ్చేటప్పటికల్లా ప్రొడక్షన్ అనేది మనకు రావడానికి జరుగుతుంటుంది. ఈ ఏపీఐస్ అన్నీ కూడా ఆల్రెడీ ఫార్ములేషన్స్ ప్లస్ ఏపీఐస్ అన్నీ కూడా టెస్ట్ కేసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి చాలా వరకు ఎఫ్డీఏ అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఫెడరల్ డ్రగ్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఈ యొక్క పేటెంట్స్ రిలీజ్ తొందరగా జరిగితే కూడా ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ కాంబినేషనల్ ఇప్పుడు కాంబో ఫీచర్స్ లైక్ మీకు సోలార్ విత్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫర్ ది ఆటోమొబైల్ యాజ్ వెల్ యాజ్ ది హైడ్రోజన్ విత్ ది ఆటో ఎనర్జీ ఎలక్ట్రికల్, ఇలా కాంబినేషన్స్లో ఇప్పుడు డ్రైవర్లెస్ వెహికల్స్ కానీ ప్లస్ హైడ్రోజన్ వెహికల్స్ ఫర్ హెవీ వెహికల్స్ కానీ చాలా మీకు తెలిసే ఉంటుంది. జింద్ నుంచి అంబాలాకి మామూలుగా మీకు ఇప్పుడు ఒక హైడ్రోజన్ ట్రైన్ అనేది మనకు స్టార్ట్ చేశాము లాస్ట్ మంత్ 30th నుంచి. సో అలా ఏంటంటే మామూలుగా కాంబోలో ఆటోమొబైల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ థీమాటిక్స్లో ఇట్లాంటివన్నీ కూడా చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మూమెంటమ్ ఫండ్స్కి వచ్చినప్పుడు మార్కెట్ యొక్క మూమెంట్ వచ్చేసేసి లాస్ట్ 6 monthsలో చాలా ఎక్కువగా అంటే ప్రొజెక్ట్ చేయడం జరిగింది.
కానీ అనుకోకుండా ట్రంప్ ఎఫెక్ట్ వల్ల దాదాపు ఈ 6 మంత్స్ నుంచి కూడా మార్కెట్ అనేది ఇంపాక్ట్ అవ్వడం మొదలు చూపించింది. కానీ ఇప్పుడు కన్సాలిడేషన్ అప్ ట్రెండ్లో ఉండడం వల్ల మూమెంటమ్ ఫండ్స్ కూడా షార్ట్ టర్మ్లో చాలా ఎక్కువగా గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఐపీఓ కొత్తవి వచ్చినప్పుడు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? ఇప్పుడు అంటే ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత మార్కెట్ అనేది కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐపీఓస్ అనేది రిలీజ్ అవుతాయమ్మా. ఓకే. ఐపీఓస్ రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు మనం ఇంత ముందు చెప్పుకున్న విధంగా ఏ రంగాలైతే మనకి ఇప్పుడు టర్న్ అరౌండ్ అవబోతున్నాయో, అంటే ఎఫ్ఐఐస్ వచ్చేసేసి ఎఫ్ఎంసీజీ లాస్ట్ మంత్ ఎఫ్ఎంసీజీ బిఎఫ్ఎస్ఐ రంగాల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టారు. కానీ ఈ బిఎఫ్ఎస్ఐ రంగంలో చూసుకుంటున్నప్పుడు బ్యాంకింగ్ రంగంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చేసి చాలా అంటే కొద్దిగా నెగిటివ్గా ఉన్నారు. సో అలాగే 361 మీ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ మీద ఐఐఎఫ్ఎల్కి సంబంధించినటువంటి ఇంతకుముందు దాని యొక్క పేరు ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్. సో దాన్ని ఇప్పుడు కొత్తగా 50 డిగ్రీస్ వెల్త్ మేనేజ్మెంట్ కిందగా మార్చారు. సో దీంట్లో ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే సిమెంట్ సెక్టర్ చాలా బాగా డామినేట్ చేయబోతూ ఉంది. సో అలాగే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఎనర్జీ సెక్టరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, ఆటోమోటివ్, ఫార్మా ఈ రంగాలు చాలా డామినెంట్గా చేయబోతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఐపీఓస్ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం మ్యూచువల్ ఫండ్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు ఫ్యూచర్లో మనం? మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటున్నప్పుడు మామూలుగా ఏప్రిల్ 1 నుంచి కూడా మార్కెట్ సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఈక్విటీ భాగము, డెట్ భాగం అన్నప్పుడు చూసుకున్నప్పుడు ఈ యొక్క డెట్ ఫండ్స్ అనేటి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ కారణంగా ఇంట్రెస్ట్ రేట్లు అనేది కట్ చేస్తున్నప్పుడు డెట్ ఫండ్స్ వాల్యూస్ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మన ఇండియాలో ఆ యొక్క డెట్ ఫండ్ సైకిల్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ అవబోతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే జూన్లో జరిగే రివ్యూ మీటింగ్లో ఒక 50 బేసిస్ పాయింట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసేసి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనము డెట్ ఫండ్స్ కొంత పెట్టుకున్నప్పుడు మీరు ఒక 50 బేసిస్ పాయింట్స్ తగ్గిందంటే ఒకటే రోజు మీ యొక్క ఫండ్ యొక్క 1000 రూపాయల నుండి దాదాపు 1133 రూపాయల వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెట్ ఫండ్స్లో ఒక లిమిటెడ్గా మనము షార్ట్ టర్మ్ కోసము పెట్టడానికి ఒక అవకాశం అయితే ఉంది. అలాగే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్తున్నాయో ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది మామూలుగా స్టార్ట్ అయ్యాయండి. మనకు మిడ్ క్యాప్స్ కూడా కొంత ఇంకా కరెక్షన్స్లోనే ఉన్నాయి. ఇంకా పూర్తిగా కన్సాలిడేషన్ అయిపోయి అప్ ట్రెండ్లోకి రాలేదు. బట్ స్మాల్ క్యాప్స్ అయితే కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. వీటిల్లో ఇంకా ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ కూడా స్టిల్ ఈ యొక్క తన యొక్క ఇంపార్టెన్స్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాయండి. కాబట్టి మనకు ఈ యొక్క అగ్రెసివ్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మొత్తం ఈక్విటీకి ఒక 80% ఇచ్చి డెట్కి ఒక 20% అనేది అలకేట్ చేసినప్పుడు ఆ ఈక్విటీలో కూడా ఈ 80%లో ఒక 30% లార్జ్ క్యాప్, 30% మిడ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్కి ఇవ్వచ్చండి. సో అలాగే సెక్టోరియల్ థీమ్స్ మనం చూసుకుంటున్నప్పుడైతే ఎఫ్ఎంసీజీ, బిఎఫ్ఎస్ఐ, ఎనర్జీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ మనకు ఆటోమొబైల్, ఫార్మా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి సార్? ఇప్పుడు ప్రజెంట్ మనకు బల్క్లో చూసుకున్నప్పుడైతే ట్రెంచ్ వై ఇన్వెస్ట్మెంట్ అంటే ఎస్టీపీ, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, అంటే మనం ఎప్పుడైతే మార్కెట్ తగ్గుతూ ఉంటుందో ఒక వచ్చే 3 నెలల్లో ఆ తగ్గిన రోజు మనం ఒక 10%, 20% ఎక్కువ, అంటే మనం సపోజ్ ఈరోజు 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 20,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది. ఓకే. అలాగే మామూలుగా సిప్ చేసుకునేటప్పుడు మామూలుగా యాక్చువల్గా 2027 ఎండింగ్ కల్లా దాదాపు నిఫ్టీ వచ్చేసేసి 90,000 నుంచి 1 lakh వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఏ బిగ్ హైపోథెటికల్. కానీ ఆ అవకాశం అయితే కొట్టి పారేయలేం. కాబట్టి ఇప్పటి నుంచి సిప్ అనేది ఏంటంటే టైం టు టైం, అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి మామూలుగా మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది టాప్అప్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచి డెవలప్మెంట్కి అవకాశం ఉంటుందండి. ఇది నార్మల్గా సామాన్య ప్రజలకి ఇప్పుడు 100 రూపాయలు చేసేవాళ్ళు 150 రూపాయలు చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఎంప్లాయీస్కి మాత్రము కొంత ఇబ్బంది కలగచ్చు కాము, బట్ సామాన్య ప్రజలకైతే మాత్రము ఈ యొక్క మూమెంట్ అనేది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండి.
దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలి సార్ టెన్యూర్ అనేది? టెన్యూర్ అనేది ఇప్పటి నుంచి 5 ఇయర్స్ చేసుకుంటే ఈజీగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఈజీగా డెవలప్ అవుతుంది. అంటే మనకు ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు అంటారు? మనకు ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్‌లో ఉండి అప్ ట్రెండ్ అప్పుడు ఏదైతే యూ టర్న్ జరుగుతున్నప్పుడు మనము ఆ టైంలో గాని ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తే మనకు ఎక్కువ లాభము తక్కువ టైంలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఈ టైమ్ వర్సెస్ ప్రాఫిట్ అనేది మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారో ఆటోమేటిక్‌గా ఇది తక్కువ టైంలోనే మీరు మీ యొక్క ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా కన్జర్వేటివ్ కస్టమర్స్ లంసమ్ కాకుండా సిప్ కన్నా స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇది చక్కగా తన యొక్క అంటే ఇది ఏదైతే ఇంప్రూవ్‌మెంట్ అని చెప్తున్నామో వాళ్ళు దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ప్రాఫిట్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మ్యూచువల్ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ వస్తాయి అనే దాని గురించి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.